ఆరాధించటకు ఈ స్థలానికి ఇచ్చేసినటువంటి సోదరులకు సోదరులకు గత కొద్ది వారాలుగా సంఘాన్ని గురించి దేవుని ఆలోచనలు ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తూ వచ్చాం. సంఘం దేవుని దృష్టిలో ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? మహిమాన్వితమైనటువంటిదిగా, ఆయనకు మహిమ తెచ్చేటటువంటిదిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారని, అప్పుడు అది మహిమ గల సంఘంగా ఉండాలని యేసు ప్రభు ఏమేం పనులు చేశారు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించాం. ఆ తర్వాత సంఘం చేయవలసినటువంటి పనులు ఏంటి, అంటే ఏ కార్యక్రమాలని చేయడం కోసం భూమి మీద దేవుడు సంఘాన్ని ఉంచాడు అనేటటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. ఆ తర్వాత సంఘం దేవుని కుటుంబం లాగా ఎదిగినప్పుడే ఆ సంఘంలో ఉండేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరిగేటటువంటి అవకాశం ఉందని గత వారం మనం ఆలోచించాం. సంఘము దేవుని కుటుంబము అని చెప్పేసి. అయితే అది ఇంకా కొనసాగుతుంది. సంఘం దేవుని కుటుంబం అనేటటువంటి పాఠం మనం కంప్లీట్గా నేర్చుకోలేదు అని చెప్పి గత వారం చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం మిగిలినటువంటి విషయాలను కొనసాగిద్దాం. కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం, ఇప్పుడు మిగిలినటువంటి విషయాలు మనం ఆలోచిస్తాం. సంఘము దేవుని కుటుంబము. దేవుని కుటుంబాలు ఎక్కడెక్కడ ఉన్నాయని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ దేవుని బట్టి లేదా ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో అనేటటువంటి మాటను మనం విన్నాం. అంటే పరలోకంలో ఆయన చిత్తం నెరవేరుతుంది, దేవుని యొక్క ఉద్దేశం నెరవేరుతుంది ప్రతి విషయంలోనూ. అలాగే భూమి మీద కూడా నెరవేరాలనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవునికి, అంటే దూతలు కానీ ప్రభువు కానీ వీరందరూ కూడా దేవుని మాటలని 100% నెరవేర్చినటువంటి వారు. అలాగే ఆ దేవుని ప్రేమ మనుషుల మధ్యలో ఉండాలి అని, ఆ ప్రేమ యొక్క పొడవు ఎంతో, వెడల్పు ఎంతో, ఎత్తు ఎంతో, లోతు ఎంతో మనం నేర్చుకోవాలని ఆ కుటుంబాన్ని పోలినటువంటి కుటుంబాన్ని దేవుడు భూమి మీద సృష్టించాడు. దాని పేరే సంఘం. అప్పుడు ఆ సంఘంలో ఉండేటటువంటి ప్రతి క్రైస్తవుడు ఆ ప్రేమను ఎలా నేర్చుకోవాలి అని అంటే, అది నేర్చుకోవడానికి ముందు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సంగతులు ఏంటంటే, ఈ కుటుంబానికి తండ్రి ఎవరు? దేవుడు తండ్రి. 1 కొరింథీ 8:6 మనం చదివాం. ఆకాశమందైనను భూమి మీదను దేవతలు అనబడినవి అనేకమున్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి మనకి సమస్తము కలుగుతున్నది. అలాగే భూమి మీద మీరు ఎవరిని కూడా తండ్రి అనవద్దు, మీకు ఒక్కడే తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు అని చెప్పేసి మత్తయి రాసిన సువార్త 23 మనం చూసాం. మరి భూమి మీద సంఘంలో ఉన్నటువంటి వారిని తండ్రులు అనేటటువంటి వారు ఉన్నారా? లేరండి? ఇప్పుడు ఉన్నారు కదా. ఇప్పుడు ఆర్సెమ్ ఇది చూసామంటే ఆయన డైరెక్ట్గా ఆయన పేరే ఫాదర్ గారు, ఆయన ఫాదర్ అని పిలువబడతారు. ఆ స్థానం ఎవరిది? దేవుడిది. మనం ఎంత మాత్రం ఏమని పిలవకూడదు? తండ్రి అని ఏ మనిషిని కూడా పిలవకూడదు. అలాగే సిఎస్ఐ, లూథరన్, బ్యాప్టిస్ట్ ఇలాంటి వాటిని మనం చూసామంటే బిషప్స్ ఉంటారు కదా, వాళ్ళని బిషప్ అని పిలవరు. అంటే బిషప్ గారు అనే మాట మనం అంటాం తప్ప వాళ్ళు అందరూ ఏమంటారండి? వాళ్ళు తండ్రి గారు అనేటటువంటి పదాన్ని వాడతారు. తండ్రి గారు అని చెప్పేసి అంటారు. అలాగే పోపు అనే మాటకు అర్థం కూడా ఏంటంటే తండ్రి, లేకపోతే దానికి అక్కడ ఉండేటటువంటి వారందరికీ కూడా సంరక్షకుడు ఆయన అని చెప్పేసి వాళ్ళ భావన. ఇలాగా సంఘాల్లోనే ఎవరిని తండ్రులుగా చూస్తున్నారు అని అంటే మానవ మాతృల్ని తండ్రులుగా చూసేటటువంటి పరిస్థితి. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, భూమి మీద ఎవరిని కూడా ఏమనొద్దు, తండ్రి అని అనొద్దు. అలాగే ఈ కుటుంబానికి, దేవుని కుటుంబానికి జ్యేష్ఠ కుమారుడు ఉన్నారు. అది కూడా ఒక్క వ్యక్తికే సంబంధించినటువంటి స్థానం. యేసుక్రీస్తు జ్యేష్ఠ కుమారుడు అని మనం చెప్తున్నాం. రోమా 8:29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుతారు, దేవుడు వారిని ముందుగా నిర్ణయించాను అని చెప్పి. కాబట్టి ఆ అన్న అనేటటువంటి స్థానం, లేకపోతే జ్యేష్ఠ కుమారుడు అనేటువంటి స్థానాన్ని కూడా ఎవరికి ఇవ్వకూడదు? మనుషులు ఎవరికి కూడా ఇవ్వకూడదు. అది కేవలం ఎవరిది అని అంటే యేసుక్రీస్తు. అప్పుడు మీరందరూ సహోదరులు అన్నాడు. మనం అందరం కూడా ఎవరమాట? సంఘంలో ఉండేటటువంటి మనం అందరం కూడా సహోదరులు అయినప్పటికీ కూడా సంఘంలో చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. కొంతమంది బోధించే పని ఎన్నుకున్నారు, కొంతమంది పరిచర్య చేసే పని ఎన్నుకున్నారు,
కొంతమంది కరుణించేటటువంటి పనిని ఎన్నుకున్నారు. వాళ్ళ వాళ్ళ పనులను బట్టి వాళ్ళు పని చేస్తారు. ఏ పని చేసినా సరే, బోధించే పని చేసినా, సువార్త ప్రకటించే పని చేసినా, పరిచర్య చేసే పని చేసినా, ఇతరులను కరుణించే పని చేసినా, దేవునికి అంటే సంఘం పైన పై విచారణ చేసే పని చేసినా, ఏం చేసినా వాళ్ళందరూ ఒకరితో ఒకరు ఎవరు సహోదరులు, ఆ కుటుంబ సభ్యులు అంతే. అప్పుడు ఆ కుటుంబ సభ్యుల మధ్య ఆ బంధం అలాగే కొనసాగాలి అని అంటే ఏం చేయాలి అనేటటువంటి మాటని రోమా 12 నుండి మనం కొన్ని వచనాల్ని ఆలోచించాం. ఏమని? మీ ప్రేమ ఎలాంటిదై ఉండాలని చెప్పాడు? నిష్కపటమైనదై ఉండాలి. కుటుంబంగా ఉండాలి అన్నప్పుడు సహోదరుల మధ్య ప్రేమ ఎలా ఉండాలట? నిష్కపటంగా ఉండాలి. అందుకే మనం నిష్కపటంగా ఉండాలి అనడానికి అసలు బైబిల్ యొక్క సారాంశమే అదే అని చెప్పేసి తిమోతికి రాసిన పత్రికలో మనం చదివాం. చాలామంది మితం లేనటువంటి వంశావళుల్ని, లేకపోతే అనవసరమైనటువంటి వాదాలని, సత్యమునకు భిన్నమైనటువంటి బోధనలు చేస్తూ ఉంటే పౌలు తిమోతితో ఏం చెప్పాడు అని అంటే, నువ్వు వెళ్ళి వాటన్నిటినీ సరిచేసి, ఉపదేశ సారం ఏంటంటే మంచి మనసాక్షి నుండి, పవిత్రమైనటువంటి హృదయం నుండి కలిగేటటువంటి ప్రేమే, నిష్కపటమైన విశ్వాసం నుంచి కలిగేటటువంటి ప్రేమే. అది లేకపోతే ఎన్ని బోధలు చేసినా, లేకపోతే ఇంకెన్ని మాటలు చెప్పుకున్నా, మనకి ఎంత సమాచారం తెలిసినా సరే అది ఎవరి కుటుంబంగా ఉండదు? దేవుని కుటుంబంగా ఉండేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఒకరి మధ్య ఒకరికి ఎలాంటి ప్రేమ ఉండాలి? నిష్కపటమైన ప్రేమ ఉండాలి. అప్పుడు నిష్కపటమైన ప్రేమ ఉండాలి అని అంటే మన మధ్యలో ఉండేటటువంటి సంబంధం తాలూకు అంటే ఆ బంధానికి సంబంధించినటువంటి ప్రేరణ ఏమై ఉండాలి అని అంటే మనమంతా ఒక కుటుంబ సభ్యులం అంతే. ఒకవేళ స్థాయిని బట్టో, లేకపోతే పరిస్థితులను బట్టో, లేకపోతే ఇంకో దాన్ని బట్టో మనం సంబంధాలు కలిగి ఉంటే అందులో వ్యత్యాసం ఉంటుంది. అది నిష్కపటంగా ఉండే అవకాశం లేదు. ఒకవేళ విద్యను బట్టి అయితే కొంతమందే కలిసి ఉండగలం. ఒకవేళ హోదాను బట్టి అయితే కొంతమంది మాత్రమే కలిసి ఉండగలం. ఒకవేళ క్యాస్ట్ని బట్టి అయితే కొంతమంది మాత్రమే కలిసి ఉండగలం. కొంతమంది ప్రాంతాన్ని బట్టి అయితే కొంతమందే కలిసి ఉండగలం. కానీ అందరం కలిగి ఉండగలిగే, అందరం ఒకే కుటుంబం అనే భావంతో ఉండే పరిస్థితి ఏంటి అని అంటే మనం దేవుని పిల్లలు. ఇక దానికి క్యాస్ట్ లేదు, హోదాతో సంబంధం లేదు, అందంతో సంబంధం లేదు, మాటకరతనంతో పని లేదు. ఇంక ఏమి కూడా అక్కడ చెల్లుబాటు కావు. ప్రతి వ్యక్తి కూడా దేవుని కుటుంబ సభ్యుడు. అతనితో మన వ్యవహారం ఎలా ఉంటుందనంటే ఆయన దేవుని కుమారుడు, నేను దేవుని కుమారుడిని, మేమిద్దరం దేవుని పిల్లలం అనేటటువంటి భావంతోనే వెలుగు. కాబట్టి ఎలా ఉండాలి ప్రేమ? నిష్కపటమైనది ఉండాలి. అసలు ఇటువంటి పరిస్థితులు సంఘాలకి దూరంగా వెళ్ళిపోయినాయండి. ఇప్పటికే ఎలా ఉన్నాయి పరిస్థితులు అని అంటే ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీకి ఒక చర్చ వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి, పిల్లలకు సంబంధాలు చూసే వ్యవహారం వచ్చేటప్పటికి పరిస్థితులు ఎలా ఉంటున్నాయి అని అంటే వాళ్ళు ఏదో చూసుకుని ప్రతి చోట కూడా మెజారిటీ ఎవరో ఉంటారు. ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉందంటే అందులో ఏదో ఒక క్యాస్టో లేకపోతే ఏదో ఒక ప్రాంతానికి సంబంధించిన వారు మెజారిటీ ఉంటారు. అక్కడికి వెళ్తే మాకు సంబంధించినటువంటి అంటే క్రిస్టియన్ ప్లస్ అది అంటే క్రిస్టియన్ అనేది ఎలోన్గా లేదండి. ఇప్పుడు క్రైస్తవులు ప్లస్ వాళ్ళకి అది కమ్యూనిటీయా, ప్రాంతమా, ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, దానికి సంబంధించింది దానికి యాడ్ అవుతుంది. అప్పుడు ప్రజలకి అంటే అన్ని జనులకి ఎలాంటి సమాచారం వెళ్తుందనంటే, ఇప్పుడు హిందూ మతంలో ఉన్నప్పుడు విగ్రహారాధన చేసినప్పుడు ఎవరి దేవుడు వాళ్ళకే కదండి, ఎవరి దేవుడు వాళ్ళకే. ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటటువంటి ఆ పరిస్థితులను మనం చూసినా సరే అక్కడ ఎవరి గోవిందం వాళ్ళదే. సామాన్య వర్గాలకు సంబంధించిన దేవుడు ఆయన వేరే, ఉన్నత వర్గాలకు సంబంధించిన దేవుడు ఆయన వేరే. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి క్రిస్టియానిటీలోకి వస్తే ఏముంది తేడా? కాబట్టి ఇది అతీతమైంది. ఇప్పుడు సంఘం అనే మాటకు అర్థం ఏంటంటే పిలువబడిన వారు. ఎక్కడి నుంచి పిలువబడ్డారు? ఈ పారంపర్యాచారాలు, ఈ ఆలోచనలు, ఈ దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేసే లోకంలో నుంచి సంఘంలోకి పిలువబడ్డాం. మరి ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే చేస్తే పిలువబడిన దానికి ఉపయోగం ఏముంది? దానివలన యూజ్ ఏముంది? అంటే లోకంలో ఎలా బ్రతుకుతున్నామో సంఘంలో అలాగే బ్రతికితే అక్కడ ఉండే ఆలోచనలు ఇక్కడ కూడా ఉంటే అది దానికోసం ఇంత చేయాల్సిన నెసెసిటీ లేదు, అవసరం లేదు. అంత మనిషి తను అంత ఇబ్బంది పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత లేదు. కాబట్టి దేవుని కుటుంబానికి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ఉంది. దేవుని కుటుంబం అంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో భూమి మీద ఉంది అనేటటువంటిది అట్లీస్ట్ క్రైస్తవులకైనా తెలియాలి. అలా తెలియకపోతే అది దేవుడి మహిమపరిచేదిగా ఉండదు, దేవుడు ఆనందించేటటువంటి పరిస్థితులు
ఉంది. ఇలా ఇంకా కొన్ని విషయాలు మనం ఆలోచించాం. ఘనత విషయంలో ఒకరినొకడు ఏమని ఎంచుకోవాలని, గొప్పగా ఎంచుకోవాలి. కాబట్టి మంచి వాటి యందు, హెచ్చు వాటి యందు కాకుండా తగ్గు వాటి యందు మనసు ఉంచాలి అని చెప్పేసి ఇలా కొన్ని విషయాలు మనం ఆలోచించాం గత వారం. ఇంకొక విషయాన్ని మనం ఆలోచిద్దాం. 16వ వచనంలో ఉన్న మాట ఏమిటంటే, ఏడ్చు వారితో ఏడువుడి, అంతకుముందు చెప్పిన మాట సంతోషించే వారితో సంతోషించు. అంటే మన సహోదరులైనటువంటి వారికి సంతోషం కలిగినప్పుడు వారితో సంతోషించాలి. మన సహోదరులైనటువంటి వారికి ఇబ్బంది కలిగినప్పుడు వారితో పాటు ఆ ఇబ్బందిని అంటే పంచుకోవడానికి, మనం ఏం చేయలేకపోయినా ఆదరించడానికి, అక్కడ ఉండి వాళ్ళని ధైర్యపరచడం అనేటటువంటి పని మనం చేయాలని గత వారం మనం ఆలోచించాం. ఇక్కడ ఇంకో మాట అన్నాడు ఏంటంటే, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుడి అని చెప్పేసి. యాక్చువల్గా ఇందులో మనం చాలా పాయింట్స్ ఆలోచించేసాం. కుటుంబంగా బ్రతకడానికి చేయవలసినటువంటి పనులు అనే దానికి సంబంధించి మరికొన్ని విషయాలు మనం ఆలోచిస్తాం. కుటుంబముగా ఉండుటకు చేయాల్సినటువంటి దేవుడు ఆయన ఆధిక్యతనే కనుక మన విషయంలో కనబరిస్తే, మనకు తండ్రిగా ఉండడానికి ఆయన ఇష్టపడకపోతే మనం ఏం చేసి ఆయన తండ్రిని చేసుకోగలమండి? దేవుడు తనంతట తాను ఇష్టపడి నేను మీకు తండ్రిగా ఉంటానని అనకపోతే మనం ఆయన్ని ఏం ప్లీజ్ చేసి నువ్వు మాకు తండ్రిగా ఉండాల్సిందేనని చేయగలమండి? ఏం చేయగలం? మనం ఏం చేసి ఆయన కిందకి రప్పించగలం? లేకపోతే ఆయన స్థాయి నుంచి మన స్థాయికి తేగలం? అది కేవలం ఆయన మన మీద ఉన్న ప్రేమతో జరిగిందే తప్ప మన క్వాలిఫికేషన్ బట్టి కాదు, మనం చేసిన పుణ్యక్రియలను బట్టి అంతకంటే కాదు. కాబట్టి మరి దేవుడే అంత ఫార్వర్డ్ అయ్యి అంత మన కోసం ఇంత చేస్తే మనకు సంబంధించిన వాటిని మనం తృణీకరించడానికి మనకున్న ఆటంకాలు ఏంటి? కాబట్టి అంటే విశ్వాసంతో, ప్రేమతో మనం ప్రతి విషయాన్ని ఆలోచిస్తే ప్రతిదీ కూడా పాజిటివ్గానే ఉంటుంది అన్నమాట, ఆలోచించగలరు. అందుకే ఏమన్నాడంటే, ముఖ్యంగా దేవుని కుటుంబంలో ఉండేటటువంటి సభ్యులు ఏం చేయాలట? ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండాలి. ఇదేమో చిన్న విషయం కాదండి. ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. ఉంటాయండి. మనసు కలపడానికి సంబంధించి ఇబ్బంది ఉంటుందా? ఉండదండి. మన కుటుంబ సభ్యుల మధ్యలోనే చాలా విషయాల్లో మనసు కలపడానికి చాలా కష్టం అవుతుంది. తండ్రికి ఒక ఆలోచన ఉంటుంది, తల్లికి ఒక ఆలోచన ఉంటుంది, పిల్లలకు ఒక ఆలోచన ఉంటుంది, అన్నదమ్ములకు ఒక ఆలోచన ఉంటుంది. అప్పుడు అందరికీ కుటుంబం మీద ప్రేమ ఉంటే ఏం చేస్తుంది? ఎవరిష్టన్నాళ్ళు అంటే వాళ్ళ సొంత అభిప్రాయాలను పక్కన పెట్టి కుటుంబం యొక్క క్షేమం కోసం అవును మనం ఎలా చేద్దాం, అవును మనం ఎలా చేద్దాం, అవును మనం ఎలా చేద్దాం అని చెప్పేసి కుటుంబం అంటే దాని వెల్ఫేర్ని ఆలోచించే వాళ్ళు అయితే మాత్రం అందరూ ఏం చేస్తారంటే కుటుంబ క్షేమాభివృద్ధి కోసం వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి కుటుంబం గురించి ఆలోచిస్తారు. అప్పుడు అందరి మనసు కలుస్తుంది ఆ విషయంలో. ఇప్పుడు కుటుంబంలో ఉండేటటువంటి తమ్ముడికో చెల్లికో ఎవరికో పెళ్లి చేయాలి. అప్పుడు ఎవరి అభిప్రాయాలు అలాగే ఉంటే ఎలా ఉంటుందండి? ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది? ఫెయిల్ అయిపోతాం. అప్పుడు ఏం చేస్తారంటే కుటుంబానికి యజమాని తండ్రి ఉంటాడు, లేకపోతే పెద్దన్న, ఎవరో ఒకళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. కాబట్టి ఇదిగో ఇలాంటి భోజనం పెడదాం, ఇలాంటి సదుపాయాలు నాకు కల్పిద్దాం, మన చెల్లికి ఇదిగో ఇలాంటివి ఇద్దాం, లేకపోతే మనకు వచ్చే అమ్మాయికి ఇలాంటి బంగారం చేపిద్దాం అని అందరూ కూర్చుని మాట్లాడినప్పుడు ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేసినప్పటికీ కూడా అప్పుడు అక్కడ ఏదో సాధ్యమయ్యేటటువంటి ఒక పని ఉంటుంది. దానికి సంబంధించి ఏం చేస్తాం? అందరం మనసు కలుపుతాం. సరే అలాగే చేద్దాం, సరే ఇంతలోనే పెళ్లి చేద్దాం, సరే ఇలాగే ఖర్చులు పెడదాం, సరే ఇలాగే అది కొందాం ఇది కొందాం అని చెప్పేసి అందరం కలుపుతాం. అప్పుడు ఇది చక్కగా జరుగుతుంది, అందరూ హ్యాపీగా ఉంటాం. ఎవరి అభిప్రాయాలు అలాగే ఉంటే ఇది చాలా కీలకం, అంటే జటిలం అయిపోద్ది అనమాట. అది చేయడం అంత టఫ్ అయిపోద్ది అనమాట. కాబట్టి ఇక్కడ కూడా దేవుని కార్యక్రమాలు జరిగేటటువంటి విషయంలో సంఘ క్షేమాభివృద్ధి కోసం సంఘంలో ఉండేటటువంటి అందరి మనసులు ఏమవ్వాలంట? ఒకరితో ఒకరికి మనసు కలవాలి. ఒకళ్ళు ఒకటి ఉండకూడదండి. చాలాసార్లు ఏదన్నా ఒక పని చేద్దాం అన్నప్పుడు ఒకళ్ళ ఆలోచన ఒకలాగా ఉంటుంది, ఒకళ్ళ ఆలోచన ఒకలాగా ఉంటుంది. ఈ ఆలోచనలు కలవనప్పుడు ఏమవుతాయంటే వ్యక్తుల మధ్య భేదాలు వస్తాయి. వ్యక్తుల మధ్య భేదాలు ఎప్పుడైతే వస్తాయో ఒక పని చేయాలంటే అది భయపడే పరిస్థితి వస్తుంది అక్కడ. అమ్మో ఇలా జరిగితే ఎవరితో ఏం గొడవ వస్తుందో, ఇలాగైతే ఏమనిపిస్తుందో, ఇలాగైతే ఎవరు నొచ్చుకుంటారో, ఇలాగైతే ఎవరు అలుగుతారో, ఇలాగైతే ఎవరితో ఏమి ఇబ్బందో అని చెప్పి
అప్పుడు దేవుని పని సులువుగా వెళ్ళిపోద్దా, ముందుకి ఆగిపోద్దండి? ఆగిపోద్దా, సులువుగా వెళ్ళిపోద్ది అంటున్నానండి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటే ఆగిపోద్ది. అప్పుడు మన అభిప్రాయాలను పక్కన పెట్టేసి దేవుని వాక్యం ఇలా చేయమని చెప్తుంది కదా, దాన్ని అందరం గౌరవించామనుకోండి, అప్పుడేమవుద్ది? చక్కగా వెళ్ళిపోద్ది. అందుకే ముఖ్యంగా ఒక కుటుంబంగా బ్రతకాలనంటే ఏం కలవాలి? ఒకరికొకరికి మనసు కలవాలి. మనసు ఆటోమేటిక్గా కలుస్తుందా? కలపాలండి. ఇప్పుడు ఎవరైనా సరే ఇద్దరు మనసు కలవాలని అంటే ఆటోమేటిక్గా కలవదు ఎవరికని. ఏమవ్వాలి? కొన్నిసార్లు మనల్ని తగ్గించుకుని వ్యవహరించాలి, కొన్నిసార్లు అవతల వాళ్ళని తగ్గించుకుని వ్యవహరించాలి. ఇప్పుడు ఇద్దరు కలిసి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనుకోండి, మనం అంటాం చాలాసార్లు, అబ్బా వీళ్ళు ఎంత థిక్ ఫ్రెండ్సో అని చెప్పి. ఇప్పుడు అలాగైనా వాళ్ళిద్దరు అభిప్రాయాలు ఒకటే ఉంటాయి అనుకుంటున్నారా మీరు? లేదు, వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని ముందుకెళ్తున్నారు అనమాట. భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నారో అనుకుంటాం, వాళ్ళిద్దరూ ఒకే టేస్ట్లు ఉండే అన్యోన్యంగా ఉండేది. వాళ్ళిద్దరూ ఎవరేది అడ్జస్ట్ చేసుకోవాలో వాళ్ళ గోల్ని రీచ్ అవ్వడానికి చేసుకుని వెళ్తున్నారు. కాబట్టి మనసు ఆటోమేటిక్గా కలవదండి. దానికి కర్మనో లేకపోతే తలరాతనో వీటిని మనం అడ్డు పెట్టకూడదు. చాలాసార్లు ఏంటంటే నాకు అంటే పెళ్లికి ముందు జాతకాలు చూస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళిద్దరికి కలుస్తుందా కలవదా అని చెప్పి. ఇప్పుడు జాతకం చూసిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారండి, ఏమి ఇబ్బంది లేకుండా. ఇద్దరికి జాతకం చూసి పెళ్లి చేశారండి. వాళ్ళిద్దరికి ఏ సమస్య రాకుండా ఒకే టైప్ ఫుడ్, ఒకే టైపు టేస్ట్లు ఉన్నాయా ఇంటి విషయంలో, భోజనం విషయంలో? వాళ్ళకే ఇంకెక్కువ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వాన్ని కాకుండా వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు కాబట్టి వాళ్ళకే ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎక్కడైనా సరే ఇద్దరు కలవాలనంటే రెండు వేరువేరు అభిప్రాయాలను ఖచ్చితంగా ఎక్కడికి తేవాలి? ఒక చోటకి తెచ్చి తీరాలి. ఇప్పుడు దేవుడు ఎంతో పరిశుద్ధుడు, మనం ఎంతో పనికిమాలినాడు ఆలోచనల విషయంలో. ఇప్పుడు మన ఇద్దరు మనసులు ఎలా కలిసినాయి? మనం పనికిమాలిన దాన్ని వదిలేస్తామని దేవుడి దగ్గరికి వచ్చాం, ఆయన నీకు నేను సహాయం చేస్తానని మన దగ్గరికి వచ్చారు, కాబట్టి కలిసి ఉన్నాం. లేకపోతే కాబట్టి ఎక్కడైనా సరే, కుటుంబంలో కానీ ఎక్కడైనా సరే, ఆఫీసులోనైనా, కుటుంబంలోనైనా, లేకపోతే వ్యాపారంలోనైనా, లేకపోతే సొసైటీలోనైనా, ఎక్కడైనా సరే ఏం చేయాలనంటే ఒక మంచి పని జరిగే దానికోసం మన మనసును తీసుకెళ్ళి దాంతోపాటు అక్కడ కలపాలి. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండడు. ఇది యాక్చువల్గా ఇది జరగాలని యేసు ప్రభువు చేసినటువంటి ప్రార్థన అన్నమాట. యోహాను రాసిన సువార్తలో 15వ అధ్యాయం మనం చదివితే, యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థనని 3 భాగాలుగా మనం ఆలోచించవచ్చు. ఇక్కడ అదేంటంటే, చదివేస్తాను చూడండి. 26 వచనాలే ఉన్నాయి కాబట్టి త్వరగా చదువుతాను. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచును. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చేటివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచేదిని. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉన్నారు. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చేసినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఇక్కడ అర్థమవుతుందా యేసు ప్రభువు మాట్లాడుతున్న వెర్షను? ఇప్పుడు దేవుడు తనవన్నీ కూడా ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తుకి ఇచ్చాడు. ఎందుకు అనంటే వీళ్ళిద్దరూ ఏమై ఉండాలని, వాళ్ళిద్దరూ ఒకటే అని ఎవరికి తెలియాలని? లోకానికి తెలియాలని. ఇప్పుడు అవన్నీ వాళ్ళు కూడా గ్రహించేటట్టుగా యేసుక్రీస్తు బోధించారు.
అప్పుడు ఈయన ఎవరికి నేర్పాడు ఇవన్నీ కూడా? అపోస్తులకు నేర్పాడు. అపోస్తులు ఎవరికి నేర్పారు? మిగిలిన వాళ్ళందరికీ కూడా, మనందరికీ. కాబట్టి ఇప్పుడు మనం అందరం అంటే దేవుడు యేసుక్రీస్తు ఎలాగైతే ఏకమై ఉన్నారో ఆ యేసుక్రీస్తు బోధ విన్నటువంటి అపోస్తులు వారితో ఏకమై ఉండాలని, అపోస్తులు దేవుడు యేసుక్రీస్తు మాత్రమే కాకుండా అపోస్తులు బోధ విన్నటువంటి మనం అందరం ఏకమై ఉండాలని యేసుక్రీస్తు అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి చెప్పాడు. ఈ అధ్యాయం అంతటినీ చదివితే మనకి అర్థమయ్యేటటువంటిది అది. ఈ అధ్యాయం ఒకసారి చదవండి ఎప్పుడైనా తర్వాత ప్రశాంతంగా. అప్పుడు ఈ మనసు కలిసి ఉండాలనే మాటకిని యేసుప్రభు భూమి మీద చేసినటువంటి పనికి సంబంధం ఉందా? టాలీ అవుతుందా లేదండి? యేసుప్రభు లక్ష్యం ఏంటి? దేవుడు యేసుక్రీస్తు ఎలాగైతే ఏకమై ఉన్నారో అలాగే అపోస్తులను వాళ్ళు బోధ విన్నటువంటి మనం అందరం కూడా ఏకమై ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన. ఈ ఏకమై ఉండాలి అంటే ఏం జరగాలి? సంఘంలో ఉండేటటువంటి సభ్యుల మధ్య యేసుప్రభు ప్రార్థన ఇది, మనం అందరం ఏకమై ఉండాలి. ఈ మనమందరంలో ఎవరెవరు ఉన్నారు అని అంటే దేవుడు ఉన్నారు, క్రీస్తు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, మనం అందరం ఉన్నాం. కాబట్టి మనం అందరం ఏకమై ఉండాలి, మనందరి ఆలోచన ఒకటై ఉండాలి అని యేసుక్రీస్తు చేశారు ప్రార్థన. అప్పుడు ఇదే మాటని అపోస్తులు ప్రజలకి ఏమని బోధించారు అని అంటే ఒకరితో ఒకరు ఏం కలిగి ఉండాలి? మనసు కలిగి ఉండండి, అప్పుడు మనం దేవుని కుటుంబంగా ఉంటాం అని చెప్పారు. కాబట్టి ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండండి అనేటటువంటి మాటను మనం అలా ఇక్కడ చూసాం. రోమ 12కు మరలా వచ్చేస్తే హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులయుండుడి అన్నాడు. ఇప్పుడు హెచ్చువాటి యందు తగ్గువాటి యందు అని అంటే హెచ్చువాటిలాగా కనబడే వాటి యందా నిజంగానే హెచ్చువాటి యందు మనసు ఉంచొద్దానా? అంటే అభివృద్ధి చెందొద్దానా దేవుని ఆలోచన? ఇప్పుడు హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందు మనసు ఉంచండి అని అంటే మనం అభివృద్ధి చెందొద్దు, మనం దిగజారిపోవాలనే దేవుని ఆలోచన? అది కాదు. అంటే హెచ్చువాటి యందు అని అంటే ఏదైతే మనల్ని హెచ్చింపజేస్తారు, లేకపోతే ఏదైతే మనం ఈగోకి గురయ్యేటట్టుగా కారణం అవుతాయో వాటి మీద మనసు ఉంచకుండా మనల్ని మనం తగ్గించుకుని, అంటే జ్ఞానంతో మనం వ్యవహరించేటటువంటి వాటి మీద వాటిని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాడు కదా. కొన్ని పనులు మనం చేస్తే దానివల్ల మనకి ఏమొస్తుందంటే గర్వం ఏర్పడుతుంది. కొన్ని పనులు మనం చేస్తే ఏమవుతుందంటే ఆ పనికి సంబంధించిన అనుభవం వస్తుంది, ఇతరులతో ఎలాగా ఆ పని జరిపించవచ్చు అనేటటువంటి నాలెడ్జ్ మనకి వస్తుంది. అప్పుడు ఈ రెండిట్లో దేన్ని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు దేవుడు? ఇప్పుడు తగ్గువాటి యందు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే నీకు ఎక్స్పీరియన్స్ వచ్చేది, నాలెడ్జ్ వచ్చేదాన్ని సెలెక్ట్ చేసుకో, నీ ఈగోని పైకి తీసుకెళ్లేదాన్ని మాత్రం వద్దు అని చెప్పాడు. అప్పుడు ఒకవేళ అలా జరిగితే ఏం చేస్తాం? ఎంత ఎదిగినా అహంతో వ్యవహరించినప్పుడు పైకి వెళ్ళి ఏం చేస్తామండి? గర్వానికి ముందు ఏం నడుస్తుందట? నాశనానికి ముందు ఏం నడుస్తుందట? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. కాబట్టి గర్విష్టి ఎంత ఎదిగినా ఏమైపోతాడు? ఒకరోజు కిందకి వచ్చేస్తాడు. ఎంత ఎదిగినా కిందకి వచ్చేస్తాడు. అలాగా. కాబట్టి హెచ్చువాటి యందు కాక తగ్గువాటి యందు మనసు ఉంచాను. మీకు మీరే బుద్ధిమంతులు అనుకోనవద్దు, కీడుకు ప్రతికి ఎవడికి చేయవద్దు. అంటే ఈ రెండింటికి సంబంధం ఉందని నాకు ఈ వచనం చదివేంత వరకు తెలియదండి. మనం చాలాసార్లు మన కీడు చేసిన వాళ్ళకి మనమే కీడు చేసి అది సరైందే, అలా చేయడం మంచిదే అనేటటువంటి భావానికి వస్తాం. కానీ సత్యం ఏంటంటే మనం దేవుడు అంత న్యాయవంతులు కాదు. కొంచెం ఎక్కువైనా చేస్తాం, కొంచెం తక్కువైనా చేస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని ఏదో ఒక విషయంలో ఇబ్బంది పెట్టాడు, మనం తిరిగి అతనికి కూడా అదే ఇబ్బందిని గురి చేయాలని అనుకున్నాం అనుకోండి, కరెక్ట్ కొలిసి చేయగలమా? అతను మనల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో అంతే ఇబ్బంది పెట్టగలమా అంటున్నానండి. అతన్ని దేవుడికి వదిలేస్తే తాను మనల్ని ఇబ్బంది పెట్టిన సంగతి అతను గుర్తించేలాగా దేవుడు చేస్తాడు. అంతేగాని మనం ఇబ్బంది పెట్టామనుకోండి, అప్పుడు మనం దేవుడికి ఏం చేయాలి? ఆ విషయంలో లెక్క చెప్పాలి. అందుకే మనకు మనమే బుద్ధిమంతులు అనుకుంటే, నాకు ప్రతీకారం తీర్చుకోవడం బాగా తెలుసు అనుకుంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా మనమే ప్రతీకారం తీర్చుకునే పని చేస్తాం. కాబట్టి ఆ పని ఎవరికి వదిలేయమంటున్నాడు? దేవుడికి వదిలేయమని. అదే తర్వాత మాటలు మనం చదివితే మనుషులందరికీ దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండాలట? సమాధానముగా ఉండుడి అన్నాడు. అందరితో ఎలా ఉండాలని కోరుకోవాలి?
కానీ ఇక్కడ కండిషన్ ఉందండి, ఇక్కడ ఇఫ్ అనే మాట ఉంది. అదేంటంటే సత్యమైతే అన్నాడు. ఇప్పుడు మనం సమాధానం కోరుకున్నంత మాత్రాన అన్నిసార్లు సమాధానం ఉండదు. అవతల వ్యక్తికి మనతో పోట్లాడే ఆలోచన ఉందనుకోండి, సమాధానం ఎలాగ వస్తుంది? కానీ 99.9% మన యాటిట్యూడ్లో ఏముండాలి అని అంటే సమాధానమే కోరుకోవాలి. కొంతమందికి అంటే మనం సొసైటీలో మనం చూస్తాం, ఎంత పెద్ద గొడవనైనా సరే ఏమీ లేనట్టుగా ఓకే సర్లేమ్మా ఫోన్లే వెళ్ళిపో అనేసి అలా మాట్లాడే నేచర్ ఏమో కొందరికి ఉంటుంది. కొంతమందికి అసలు అక్కడ ఏమీ లేకపోయినా సరే దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేసేస్తారనమాట. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడైనా బండి ఎవరికైనా చిన్నగా తాకింది అనుకోండి, లేకపోతే ఎక్కడైనా ట్రాఫిక్ ఆగిపోయింది అనుకోండి, ఎవరో పక్క నుంచి వెళ్ళే వ్యక్తిని ఎవరో తిట్టారు, వెనకాల ఉన్నవాడు ఎవరో సరిగెళ్ళు అనేదో అన్నాడు, ఏదో లేకపోతే చెడ్డ మాట అన్నాడు ఏదో. వాడేం చేస్తాడు, నడి రోడ్డు మీద స్టాండ్ వేసి ఏమన్నా నువ్వు అని గొడవ పడతా ఉంటాడు అనమాట. ఇప్పుడు ఈ గొడవ పడతా ఉంటే ఎంతమంది ఇబ్బంది పడతారు? ఇప్పుడు ఇంతకుముందు అది ఎక్కువ, ఇప్పుడు చేసేది ఎక్కువ అండి. కారో లేకపోతే బైకో ఎవరో నడి రోడ్లు అడ్డంగా పెట్టేస్తాడండి, అడ్డంగా పెట్టేసి గొడవ పడతా ఉంటాడు. అప్పుడు పోలీసులు ఎవరో ఒకళ్ళు రావాలి, ఈ ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, బోల్డ్ మంది ఇబ్బంది పడతారు దానివల్ల. కాబట్టి అసలు మన నేచర్లో ఏముండాలని అంటే, ఒకవేళ అక్కడ ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ ఉంటే మనం దాన్ని తప్పించుకుని వెళ్ళిపోవాలి, పాజిటివ్గా ఆలోచించాలి, లేదంటే సమాధానం ఉండేటట్టుగా మాట్లాడాలి. అక్కడ గొడవ ఉన్నా సరే ఏమవ్వాలంటే మన మాటలతో అది సమస్య పోవాలి. లేదు గొడవ పెట్టుకున్నాం అనుకోండి, దానివల్ల నష్టపోయేది ఎవరో? మన టైం వేస్ట్, మన భావోద్వేగాలు బ్యాలెన్స్డ్గా ఉంటాయో లేవో తెలియదు, లేనిపోని ఇబ్బందిని తెచ్చుకోవాలి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను. ఒక ఊరు సువార్త కొట్టడానికి వెళ్ళి నేను ఆర్టీసీ బస్సులో వస్తూ ఉన్నాను. మాల్ అని అదే సాగర్ రోడ్లో ఉంటుంది అన్నమాట. నాగార్జున సాగర్ నుండి ఎల్బీ నగర్ వచ్చే రోడ్లో ఒక మాల్ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడికి వచ్చేటప్పటికి ఒక జీప్ అతను ఏం చేశాడంటే, మా బస్సు మేము వెళ్తున్నటువంటి బస్సు పక్కకి డ్రైవర్ పక్కకు వచ్చి లేదో తిట్టాడు, మొత్తానికి అతను ఏదో తిడితే ఈ డ్రైవర్ ఏం చేశాడంటే వాడిని ఎలాగైనా సరే క్రాస్ చేసి బస్సు వాడికి అడ్డం పెట్టి వాడిని జీపు దింపి వాడిని కొట్టాలనేది ఇతని ఆలోచన అనమాట. చాలా దగ్గర 5-6 కిలోమీటర్లు అతన్ని చేజ్ చేసుకుంటూ వచ్చాడు. సరే ఎక్కడో ఒక చోట ఆగాడు. అతను ఆపాడు, ఇతను ఆపగలిగాడు అతన్ని. అలాగే ఈ 5 కిలోమీటర్లలో మేము ఇంటికి వెళ్తామన్న హోప్స్ మాకు లేవు. అతను ఒక్కడి మీద పగ సాధించడం కోసం బస్సులో ఉండి 60 మందికి ఎనిమిది అయిపోయాడు. బస్సులో ఉన్న అందరూ తిట్టడమే డ్రైవర్ని. నువ్వేమనుకుంటున్నావు, తమాషానా? మా అందరి ప్రాణాలతో ఆడుకుంటున్నావు, నువ్వు ఒక్కడి కోసం వాడిని ఏదో చేయడం కోసం అక్కడేం చేసావు అని చెప్పేసి ఒక్కళ్ళు మాట్లాడలేదండి. బస్సు క్రాస్ చేసి ఆపిన తర్వాత వాళ్ళు 4 ఉన్నారు, డ్రైవర్ అక్కడే ఉన్నాడు. ఏమరా ఏదో అన్నావని దిగాడు. వాడు పట్ట కొట్టేశారు. బస్సులో ఉన్న వాళ్ళు ఎవరో వెళ్ళి అరే మన డ్రైవర్ని కొట్టేస్తున్నారని ఆపలేదండి ఎవరు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ కోపం ఎవరికి ఉంది? వీళ్ళకుంది. అలాగే సరే, వాడు ఇప్పుడు తిట్టినోడు తప్ప పడినోడు తప్పండి. యాక్చువల్గా ఎవరు తప్పు చేశారు? ఎవడో మనం బైక్ మీద వెళ్తామంటే పక్క నుంచి వెళ్ళి చెడ్డమాట అన్నాడండి. ఎవరో ఇప్పుడు తప్పు చేసింది మనమా అతనా? కానీ అతను తప్పు చేస్తే మనం కూడా అదే తప్పు చేయడానికి ప్రయత్నం. ఇప్పుడు చెడ్డ మాట మాట్లాడినవాడు తప్పు చేశాడా, పడినవాడు తప్పు చేశాడా? మనం ఇదే తప్పు అనుకుంటాం, ఈ మాట పట్టమే తప్పు అనుకుని గొడవకు దిగుతాం అనమాట. వాడు తప్పు చేసింది, వాడు చెడ్డగా బిహేవ్ చేసింది, వాడు అజ్ఞాని. నా జ్ఞానం ఉంటే నేను ఎందుకు వాడి మీద వైరానికి వెళ్తాను? కాబట్టి మన యాటిట్యూడ్ ఎలా ఉండాలని అంటే ఎప్పుడు కూడా ఏం కోరుకోవాలి? ఇతరులతో ఏం కోరుకోవాలన్నాడు? సమాధానాన్ని కోరుకోవాలి. ఇది ఒక్కటి అర్థమైతే కుటుంబాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది, చర్చెస్ ముఖ్యంగా బాగుంటాయి. సంఘాల్లో కూడా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా చిన్న మాట అన్నారనుకోండి, అది మనసులో పెట్టుకొని నెల అయినా 2 నెలలైనా 3 నెలలైనా ఆయన ఏ మాట మాట్లాడినా దాన్ని క్రాస్ చేస్తూ ఉంటారు అనమాట. ఏమనంటే అప్పుడు మరి ఇలాగన్నారు మీరు, ఇప్పుడు ఈ 3 నెలలు ఏం చేసావు? నువ్వు కుళ్ళిపోయి కంపు కొట్టేసావు, లోపలంతా పగ, ద్వేషం, అసూయ, అలాగా సంవత్సరాలు అలాగ మనసులో పెట్టుకుని ఇదైపోయినాడు. కాబట్టి సమాధానాన్ని వెతికి వెంటాడండి అని ఉంది ఇంకొక వచనంలో.
సమాధానాన్ని ఏం చేయాలట? కోరుకోవడం కాదు, సమాధానం ఉండటమే కాదు, దాన్ని ఏం చేయాలట? వెతికి వెంటాడాలి. ఎందుకంటే అది మనకు ప్రభు మనసుని ఇస్తుంది. ఒకవేళ మనం సమాధానం కోరుకుంటే అది మనకు ప్రభు మనసుని ఇస్తుంది. ఒకవేళ పోట్లాటని మనం కోరుకున్నాం అనుకోండి, అది ఏ రిజల్ట్ ఇస్తుంది మనకి? ప్రశాంతంగా ఉండేటట్టుగా చేస్తుందా? ఇంతకు ముందు కంటే వరుస అవుతుందండి సిచ్యువేషన్, ఇంతకు ముందు కంటే దారుణమైన స్థితికి వెళ్తుంది. కాబట్టి ముఖ్యంగా దేవుని కుటుంబంలో ఉండేటటువంటి సభ్యుల మధ్య ఒకవేళ ఒకనొక సందర్భంలో ఎవరైనా తొందరపడవచ్చు, నేనే మిమ్మల్ని తొందరపడేదని అనవచ్చు, మీరే నన్ను తొందరపడేదని అనవచ్చు. దాన్ని బేస్ చేసుకునే మనకు రిలేషన్స్ ఉండకూడదు అనమాట. అది అక్కడితో వదిలిపెట్టేసి ఒకవేళ బాధ కలిగితే చెప్పొచ్చు ప్లెయిన్గా, సోదరా నువ్వు ఇలాగన్నావు, నువ్వు ఇలా మాట్లాడావు, అది నన్ను ఇబ్బంది పెట్టింది, నువ్వు అలా అనుకుంటుంటే అది మార్చుకుంటే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్తే దానివల్ల వచ్చే నష్టమే లేదండి. అది అక్కడితో సమస్యపోతే ఇద్దరు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి సఖ్యమైతే అనే మాట ఎందుకు అన్నాడంటే, మన ఒక్కళ్ళ చేతిలోనే లేదు సమాధానం ఉండటం అనేది. మనతో వ్యవహరించే వాళ్ళు కూడా సమాధానం లేకపోతే మనం ఒక్కళ్ళమే ఎలా సమాధానం ఉంటాం? కానీ మన వైపు నుంచి మాత్రం ఏముండాలి? సమాధానం ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు సమాధానానికి ఏమై ఉన్నాడు? కర్త. సమాధానానికి కర్త అనమాట అండి ఆయన. మనం యేసు ప్రభుకు చెందిన వారమైండి, అందులో సమాధానం లేకపోతే, నేను ఇంతకుముందు చాలా అలాంటి ఉదాహరణలు చెప్తాను. ఏంటంటే ఇతను క్రికెటరు, ఇతను నేషనల్ టీం గాడే క్రికెటరు అని అంటే బ్యాట్ పట్టుకోవడం రాకపోతే ఇంకేం క్రికెటర్ అయినా? బాల్ చేతిలో పడితే జారిపోతుంటే ప్రతిసారి ఆయనేం క్రికెటర్ అయినా? అలాగే మనం యేసు ప్రభువుకు చెందిన వారం అయితే సమాధానం లేకపోతే, సమాధానం కోరుకోకపోతే మనమేం క్రైస్తవులు అవుతాం? ఇప్పుడు క్రైస్తవ్యాన్ని దేంతో కొలవాలి? మన ఇంట్లో ఉండే బైబిల్ని బట్టా, లేకపోతే మనకు తెలిసినటువంటి ఇతర విధానాలను బట్టా, యేసు ప్రభుని బట్టా? స్టాండర్డ్ ఎవరండి క్రిస్టియానిటీకి? కాబట్టి ఈయనలో ఉండే గుణాల్లో కొన్నైనా మనలో ఉంటే మనం ధైర్యం చెప్పుకోవచ్చు క్రిస్టియన్స్. అప్పుడు వీళ్ళందరూ వాళ్ళే. కాబట్టి దేవుని కుటుంబంగా ఉండటానికి చేయాల్సింది ఏంటంటే సమాధానాన్ని కోరుకోవాలి. ఆ తర్వాత ఏమన్నాడంటే, సహోదరుల ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యండి. మీకు మీరే పగ తీర్చుకోవద్దు. మనమే పగ తీర్చుకునే పని చేసుకుంటే ఏం చేయాలంటే దేవుని ఉగ్రతకి చోటు ఇయ్యాలి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తునని ప్రభువు చెబుతున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొనుంటే భోజనం పెట్టు, దప్పికొనుంటే దాహం ఇవ్వు. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిరు కదండి. శత్రువుతో శత్రువులాగా వ్యవహరిస్తేనేమో అతను ఇంకా బలం తెచ్చుకుంటాడు, రెచ్చిపోతాడు. శత్రువుతో సమాధానంగా వ్యవహరిస్తే ఏం చేస్తాడు? అరే నేను ఎంత శత్రువులా మాట్లాడుతున్నా సరే అవతల వ్యక్తి అలా మాట్లాడలేదని సిగ్గుపడతాడు. అది ఆయనకి ఎంతో ఇబ్బందిని కలుగు చేస్తాడు. అంటే ఆ వ్యక్తిని మార్చగలిగే ఫార్ములా ఏంటంటే మనలో ఉండేటటువంటి సమాధానకరమైనటువంటి వైఖరి. అలాగా చాలాసార్లు మనకు ఎవరైనా అపకారం చేస్తే వాళ్ళకి అపకారం చేసిందని తెలియగానే చాలామంది సంబరపడిపోతారండి. మరి వాడికి అలా జరగకపోతే ఇంకెలా జరుగుద్ది, నాకు ఇంత కీడు చేసినందుకు. కొంతమంది జ్ఞానవంతులు ఏం చేస్తారంటే, ఓన్లే వాడు నన్ను ఏదో ఇబ్బంది పెట్టాడు కానీ వాడికి ఏం అవ్వాలని నేను కోరుకోవట్లేదు, వాడే తెలుసుకుంటాడు, వాడే బాగుపడతాడులే అని చెప్పేసి వదిలిపెట్టేస్తారు. వీళ్ళిద్దరు ఎవరు పరిపక్వత కలిగి వ్యవహరించిన వాళ్ళు? ఏది పరిపక్వత అండి? మనం కీడు చేసిన వాడికి కీడు చేయగానే జరగగానే పండగ చేసుకోవటమా, లేకపోతే మన కీడు చేసిన వాడు కూడా బాగుండాలని కోరుకోవటమా? అది చిన్నపిల్లల తత్వం అనమాట అండి. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఈ పిల్లాడు ఈ పిల్లని కొట్టాడు, ఈ పిల్లని కొట్టింది. వెంటనే తండ్రి వచ్చి ఎవరు కొట్టారో ఆయన కొట్టంగానే వీళ్ళు మనం ఇలా స్విచ్ ఆఫ్ వేస్తే అలా ఆగిపోతారండి ఏడుపు. అప్పుడు దాకా పెద్ద పెద్ద గోల పెట్టేస్తారు, బోరు అని ఏడుస్తూ ఉంటారు. బాబోయ్ కొట్టేసాడు అన్నయ్య, కొట్టేసాడు చెల్లి అని, కొట్టేసింది చెల్లి అంటూ ఉంటారు. తండ్రి వచ్చి కొట్టంగానే, తల్లి వచ్చి కొట్టంగానే, వీడైనా కొట్టింది, వీడు అత్తమాట కొట్టడమే పిల్లని అని ఒక దెబ్బ కొట్టంగానే టక్కన ఆపేస్తారండి. ఏమైపోద్ది ఏడుపు అంటే అది పగ చల్లారిపోయింది. ఎవరి తత్వం అండి అది? చిన్నపిల్లల తత్వం అన్న. వయసు వచ్చిన వారు, మెచ్యూర్డ్ పీపుల్ ఎలా ఉండాలి అని అంటే, పరిపక్వత కలిగిన వ్యక్తులు ఎలా ఉండాలంటే, ఓకే ఆయన సంగతి దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఉన్నారు ఆయన చూసుకుంటాడు, నాకు నష్టం రాకుండా దేవుడే చూసుకుంటాడు, అతనికి నష్టం వచ్చేలా కూడా ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు. ఆయన అయితే కరెక్ట్ ఉంటుంది, ఆయన మెజర్ ఎలాగా కొట్టి రియలైజేషన్ అతనిలో కలిగించాలో అలాగా కలిగిస్తాడు. అది దేవుని తత్వం. అందుకే ఏమంటున్నాడంటే, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకి చోటు అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత 13వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు అని అంటే, ఒక విషయంలో ఇతరులకు మనం అచ్చి ఉండాలట, అది తప్ప ఇంకే విషయంలో అచ్చి ఉండకూడదట. ఏమని?
ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చుండవద్దు అని చెప్పాడు. అంటే ఇక్కడ యాక్చువల్గా అప్పే ఉండవండి, ఆ భావన మనకు ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఐజాక్ గారిని ప్రేమించే విషయంలో అచ్చున్నాను అనే భావన నాకు కలిగింది అనుకోండి, ఏం చేస్తాను? ఇప్పుడు ఆయన నా సహోదరుడు, నేను ఆయన ప్రేమించే విషయంలో నేను అచ్చున్నాను అనుకుంటే ఏం చేస్తాను? నేను అప్పున్న వాళ్ళు ఏం చేస్తారండి, దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తారా చేయరా? ఎగ్గొట్టేస్తారా? అప్పున్న వాళ్ళు ఏం చేస్తాం? ఆ అప్పు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. అప్పుడు సహోదరుల్ని ప్రేమించే విషయంలో నేనే వాళ్ళకి అచ్చున్నాను అనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఆ రుణం తీర్చుకోవడానికి ప్రేమిస్తూనే ఉంటాం. లేదు ఆయనే నాకు బాగి అనుకుంటే నన్ను ఐజాక్ గారు ప్రేమించరేంటి అని డిమాండ్ చేస్తాను అనమాట అండి. ప్రేమ అనే మాటకి డిమాండ్ అనే మాటకి మ్యాచ్ అవ్వదండి. అసలు ఆ రెండు ఒక తాటి మీదకి మనం ప్రేమ డిమాండ్ చేసేది కాదండి, అది మనల్ని చూసి ఒక వ్యక్తికి కలిగేటటువంటి హృదయ స్పందన. అవునా? ప్రేమించమని డిమాండ్ చేయాలండి. డిమాండ్ చేసి ఎవరు పొందగలరు ప్రేమని? మాకు ఒక ఆయన ఉండేవాడండి, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఒక సహోదరుడు ఉండేవాడు. ఆయన నువ్వు వచ్చాక ఎవరు నన్ను ప్రేమించట్లేదని నన్ను నాన్న ఇబ్బంది పెట్టేసేవాడండి ఆయన. అరే నిన్ను ప్రేమించకపోవడానికి నేను ఎలా కారణం స్వామి అంటే, లేదు నువ్వు వచ్చాక నన్ను ఎవరు ప్రేమించట్లేదు, మీరు అసలు ఎవరు ప్రేమించడం మానేశారు నన్ను అని అందరినీ తిట్టేవాడండి. జనం అందరితో అనేవాడు. నీ ప్రవర్తన నిన్ను ప్రేమించేలాగా చేయట్లేదేమో ఎవరు. ఇప్పుడు నన్ను ఎవరు ప్రేమించకపోవడానికి మీరు కారణమా నేను కారణం అండి? ఇక్కడున్న ఎవరికి నా మీద ప్రేమ కలగట్లేదు, దానికి ఎవరు కారణం? నేనా మీరా? నేనేదో మార్చుకుంటే మీరు ప్రేమిస్తారు. నాలో ఏదో లోపం ఉంది, అది దిద్దుకుంటే నేను ఎలా మీతో మాట్లాడాలో అలా మాట్లాడితే నన్ను ప్రేమిస్తాను. కాబట్టి ఎప్పుడు కూడా ఒక కుటుంబంలో సభ్యులుగా ఉండాలని అంటే నేనే ప్రేమించే విషయంలో ఎదుటివానికి ఏమున్నాను అనుకోవాలి? అచ్చున్నాను అనుకోవాలి. నేనే బాకీ, నేనే ప్రేమిస్తాను. నేను బాకీ కాదు ఆయనే నాకు బాకీ అంటే మాత్రం అందరూ నన్నే ప్రేమించాలని మనం ఏం చేస్తాం? డిమాండ్ చేస్తాం. నేనే నా భార్యను ప్రేమించే విషయంలో అచ్చున్నాను అనుకుంటే బాగుంటుందా భార్య భర్తల సంబంధం? నేనే నా భర్తను ప్రేమించే విషయంలో అచ్చున్నాను అనుకుంటే బాగుంటుందండి భార్య భర్తల సంబంధం? జనరల్గా ఏమనుకుంటాం? అచ్చున్నాం అనుకుంటామా వాళ్ళే నాకు చాలా బాకీ అనుకుంటారు. ప్రపంచ బ్యాంకులో ఉన్నంత ఇండియాకి ప్రపంచ బ్యాంకులో ఉన్నంత తప్పు నాకే వాళ్ళు ఉన్నారు అనుకోండి. అందుకే అది సిల్లీ థింగ్ అండి. చాలా మంది ఆయన నన్ను అసలు ప్రేమించట్లేదండి అని చెప్తారు, ఆమె నన్ను అసలు ప్రేమించట్లేదండి అని చెప్తారు. అది చాలా బలహీనమైనటువంటి ఆలోచన అనమాట అండి. ఏదో అయింది, ప్రేమించకపోవడానికి కారణం ఏంటి? ఎక్కడేదో జరుగుతుంది, ప్రేమించలేనట్టుగా ఏదో జరుగుతుంది. అది నేను చెప్తే ప్రేమిస్తారా? పాస్టర్ రికమెండ్ చేయొచ్చండి. భార్యాభర్తలకి పాస్టర్ గారు రికమెండ్ చేస్తా అంటున్నానండి. కదంట ఆయన ప్రేమించండి, కదంట ఆయన ప్రేమించమ్మా అని రికమెండ్ చేయొచ్చా అంటున్నానండి. తల్లిదండ్రులకి పిల్లలకి రికమెండ్ చేయొచ్చా బాధకుడు? అది ఆటోమేటిక్గా వాళ్ళ మధ్యలో ఉండే సంబంధాలను బట్టి వాళ్ళకి కలగాల్సినటువంటి భావన. కాబట్టి ప్రేమించే విషయంలో ఒకరికొకడు నచ్చిందండి. నాకు బాగా బాగా మంచి స్నేహితుడు ఒక ఆయన ఉన్నారు, నాతో బాగా ఉండే. ఆయన ప్రతి చిన్న విషయం నాకు చెప్తాడు అన్నమాట. ఆయన నన్ను ప్రేమించట్లేదు, మా ఆఫీసులో నా కొలీగ్ ఒకడు ఉన్నాడు, నాకు అసలు నేనంటే ప్రేమ లేదు, మీరు రెండోసారి మాట్లాడిన ఆడితో నేనేం చేయను, నేను వెళ్ళి మా వాడిని ప్రేమించమని చెప్పనా? ఎలా చెప్పను? నువ్వెవరు చెప్పడానికంటే నేనేం చేయను, నన్ను కూడా ప్రేమించడం మానేస్తాడు ఆయన అప్పుడు. అంటే అవి మన దృష్టికి చిన్నయే, కానీ మనం బాగా ఆలోచించాల్సిన విషయాలు. ఇది మనం ఒకళ్ళు చెప్పేది కాదు, అది నేనే సంపాదించేటట్టుగా ప్రవర్తించాలని మనకు అర్థం కావాల్సిన సంగతి. సిల్లీ థింగ్స్ ఇవి. పిల్లలు అడుగుతారు తల్లిదండ్రుల్ని, లేకపోతే పిల్లలు అడుగుతారు వాళ్ళ స్నేహితుల్ని. అవన్నీ ఎవరి తత్వం? నన్ను ప్రేమించండి అని అడగటం పిల్లల తత్వమా పెద్దవాళ్ళ తత్వం అండి? పిల్లలదే. పిల్లలు డిమాండ్ చేస్తారు, పెద్దవాళ్ళు డిమాండ్ చేయకూడదు. అలాగే అప్పుడు కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తుల మధ్య ఎలాంటి సంబంధం ఉండాలంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఇది కూడా ఖచ్చితంగా మెయింటైన్ అవ్వాలి. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. కుటుంబంలో ఎలా ఉండాలో అలా ఉంటాం. 5వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదివితే, కుటుంబం అంటే ఒక సంఘంలో వృద్ధులు ఉంటారు.
ఈ వృద్ధుల్లో రెండు రకాలు, స్త్రీలు, పురుషులు. వృద్ధులు ఎన్ని రకాలని అడిగితే చాలా చాలా రకాలు చెప్పారండి ఒకసారి. స్త్రీలు, పిల్లలు, యవనస్తులు అని. వాళ్ళు యవనస్తులు వృద్ధులు కాదు బాబు అని చెప్పేసి ఎవరో ఒక ఆయన అన్నాడండి. అంటే వాళ్ళ తత్వాన్ని బట్టి కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులని. అది మన తీరి కాదు. వృద్ధులు ఉన్నారు అంటే పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు అని. వృద్ధులు అంటే వయసులో పెద్దవాళ్ళు. అప్పుడు వృద్ధ స్త్రీల్ని ఎలా భావించమని చెప్తున్నాడు? పురుషుల గురించి చెప్పాడు కదా ముందు. అక్కడ ఏమన్నాడు చూడండి, 1 తిమోతి 5వ అధ్యాయం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి హెచ్చరింపు. ఒక సహోదరుడు, అంటే ఇది సువార్తికుడికి చెప్తున్న మాట అన్నమాట. తిమోతి అక్కడ ఉన్న సంఘంలో సువార్తికుడిగా ఉన్నారు. ఆయనకి చెప్తున్న మాట ఏమని? వృద్ధుని గద్దింపక. ఇప్పుడు నువ్వు పనిచేసిన సంఘంలో పెద్ద వయసులో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఏం చేయకూడదంటే గద్దించినట్టుగా చెప్పకుండా అతనికి పెద్ద వయసులో ఉన్నటువంటి వ్యక్తిని తండ్రిగా భావించి చెప్పు. ఇప్పుడు మన నాన్నగారితో మనం వ్యవహరించేటప్పుడు ఎలా ఉంటామో అలాగా ఆ పెద్ద వయసు ఉన్న వ్యక్తితో వ్యవహరించాలన్నమాట. ఒక యవనస్తుడిని ట్రీట్ చేసినట్టుగా ఆ పెద్ద వయసు ఉన్న వ్యక్తిని ట్రీట్ చేయకూడదు. అలాగనమాట. కాబట్టి వృద్ధుని గద్దింపక ఏం చేయమంటున్నాడు? తండ్రిగా భావించు. అప్పుడు ఆయన అంటే గౌరవం ఉంటుంది, ఆయన పట్ల గౌరవంతో వ్యవహరిస్తాం. అప్పుడు ఆయనతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాం. ఆయన ఒకళ్ళు తప్పు చేసినా లేక సరిగా ఉన్నా ఏం చేసినా సరే మన వ్యవహారం ఎలా ఉంటుంది అంటే ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఆయన వయసుకి అనమాట. మనం అక్కడ ఇచ్చే మర్యాద ఏంటంటే వాళ్ళ వయసుకి. అలాగే స్త్రీలు, వృద్ధ స్త్రీలు తప్పరాసండి వీళ్ళని తండ్రిగా భావించుకున్నారు. తల్లిగా భావించమన్నాడు. అంటే మనం తల్లితో ఎలా మాట్లాడతామో అలాగా సంఘంలో ఉండేటటువంటి పెద్ద వయసులో ఉన్న వాళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు సంఘంలో మా పెద్ద వయసు ఉన్నటువంటి సోదరులు ఉన్నారనుకోండి, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయ భావన ఎలా ఉండాలి? మా అమ్మతో మాట్లాడుతున్నాను నేను అనే భావన ఉండాలి. అప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్. ఎంత మర్యాద ఇవ్వాలో అంత మర్యాద ఇస్తాం, ఎంత గౌరవంగా మాట్లాడాలో అంత గౌరవంగా వాళ్ళ మీద జోకులు వేయకూడదండి, లేదా వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడకూడదు, వాళ్ళతో హేళనగా మాట్లాడకూడదండి. ఎందుకంటే వాళ్ళ వయసుని బట్టి వాళ్ళు ఎవరితో సమానమైన వాళ్ళు తల్లితో సమానమైన. ఇది దేవుని కుటుంబం అయితే ఇక్కడ ఉండేటటువంటి పెద్దవారైనటువంటి వీళ్ళు సహోదరులే, కానీ వాళ్ళ వయసును బట్టి ఎలా భావించమన్నాడు? వాళ్ళని తల్లిగా తండ్రిగా భావించు అన్న. తర్వాత యవనస్తులు ఉంటారు సంఘంలో. ఇంకెవరు ఉంటారు? యవనులు. వీళ్ళు కూడా రెండు రకాలు, స్త్రీలు, పురుషులు. అప్పుడు వీళ్ళతో ఎలా మాట్లాడమన్నాడు అని అంటే యవన స్త్రీలను అక్క చెల్లెండ్రని భావించు. దీనికి ఇంకో మాటను యాడ్ చేసాడు, పూర్ణ పవిత్రతతో. పూర్ణ పవిత్రతతో అంటే ఒక సోదరితో మాట్లాడేటప్పుడు మన కళ్ళు, మన హృదయ వైఖరి, మన ఆలోచన, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే మా అక్కతో మాట్లాడుతున్నాను, మా చెల్లితో మాట్లాడుతున్నాను, ఆ పూర్ణ పవిత్రత అనేటటువంటిది అక్కడ ఉండాలి. ఆ పవిత్రతలో ఎక్కడ కూడా 1% కూడా తగ్గడానికి వీలు లేదు. అది దేవుని కుటుంబంలో ఉండే సభ్యుల మధ్య ఉండే సంబంధం. అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో భావించు. యవన పురుషుల్ని ఎలా అన్నాడంటే అన్నదమ్ములని భావించు. ఒక వ్యక్తి తన ప్రాబ్లంని మనకు చెప్తున్నాడు, తను సాధించిన దాని తాలూకు ఎక్సైట్మెంట్ మనకు చెప్తున్నాడు. దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలంటే మా తమ్ముడు ఇది సాధించాడు, మా అన్నయ్య ఇది సాధించాడు, మా తమ్ముడు ఈ ప్రాబ్లంలో ఉన్నాడు, మా అన్నయ్య ఈ ప్రాబ్లంలో ఉన్నాడు అని వాళ్ళని గైడ్ చేసేదానికి అంత ఇనిషియేటివ్ మనం తీసుకోవాలి. అప్పుడు అసలు ఎలా ఉంటుందో ఊహించండి. అలాంటి సంబంధాలు ఉన్నటువంటి సంఘం కొద్ది మంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా ఎలా ఉంటుందండి? అది నిజంగా కుటుంబంలా ఉంటుందా ఉండదా? ఒకరితో ఒకరు అలాగా వాళ్ళకున్న ఫీలింగ్స్ అన్ని చెప్పుకునే
మంచి వాతావరణం అక్కడ ఉంటుందా? ఉండదండి. ఇది సాధించలేకపోతే ఇది దేవుని పేరట ఉండాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కాబట్టి వృద్ధులైనటువంటి స్త్రీలను తల్లిగా భావించమన్నాడు, పురుషుల్ని తండ్రిగా భావించమన్నాడు, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో భావించమన్నాడు, పురుషుల్ని ఏమన్నాడు అంటే అన్నదమ్ములని భావించి వాళ్ళతో మాట్లాడడం. అప్పుడు ఒకవేళ విధవరాండ్రు ఉంటే సంఘంలో విధవరాండ్రు ఉన్నారనుకోండి, వాళ్ళని ఎలాగా విధవరాండ్ర లిస్టులో చేర్చమన్నాడంటే, విధవరాండ్రు ఉంటే వాళ్ళని పోషించే బాధ్యత ఎవరిది? పెద్ద వయసు కలిగినటువంటి విధవరాండ్రు ఉంటే వాళ్ళని పోషించే బాధ్యత ఎవరిదండి? సంఘాందే. అయితే వీళ్ళకి ప్రత్యుపకారం చేయడానికి ముందు అవకాశం ఎవరికి ఇవ్వాలి? కుటుంబ సభ్యులకి ప్రత్యుపకారం చేసే అవకాశం ఇవ్వాలి. ఎవరు లేకపోతే అనాథ అయితే, ఆమె దైవభక్తి కలిగిందైతే, దేవునిపైనే ఆధారపడినటువంటి ఆమె అయితే ఆమెకు సంబంధించిన బాధ్యతలన్నీ ఎవరు తీసుకోవాలి? సంఘమే తీసుకోవాలి. వాళ్ళని విధవరాండ్ర లిస్టులో చేర్చున్నాం. ఒకవేళ యవనస్తులైతే వాళ్ళకు పెళ్లి చేసుకోవడానికి మనసుంటే వాళ్ళకి పెళ్లి చేసుకునే అవకాశం ఏమని వాళ్ళకి చెప్పారు. అలా, ఎందుకంటే అక్కడ అన్నమాట ఏంటంటే, యవనస్తులైతే ఏం చేస్తారట? బద్ధకరాండ్ర 14వ వచనంలో చూడండి. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలనని కోరుచున్నాను అన్నాడు. 13వ వచనంలో, మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్ధకరాండ్రొకటకు మాత్రమే కాకుండా ఆడరాని మాటలాడుటకు వదరబోతులను బరుల జోలుకు పోరుటకు నేర్చుకుందరు. యవనస్తులైతే, యవన స్త్రీలైతే ఈ విధవరాండ్ర లిస్టులో ఉన్నవాళ్ళు అలాంటి పని చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఎంకరేజ్ చేయమని చెప్పాడు. కారణం ఏంటంటే, వాళ్ళు ఎలోన్గా ఉండటం మంచిది కాదు అనేటటువంటి ఉద్దేశం. వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు జాగ్రత్తగా బ్రతికితే దాన్ని ఎవరు టచ్ చేయకూడదు, దానికి సంబంధించి ఎవరు మాట్లాడరు. ఒకవేళ వాళ్ళకి మనసు ఉంటే మాత్రం వాళ్ళని అలౌ చేయొచ్చు. సో ఇదండి దేవుని కుటుంబంలో ఉండే వ్యక్తుల మధ్య ఉండాల్సినటువంటి సంబంధ బాంధవ్యాలు. మనం గత వారం కొన్ని విషయాలను ఆలోచించాం. ఈరోజు మనం ఆలోచించింది ఏంటంటే, ఒకరితో ఒకడు ఏం చేయాలి? మనసు కలపాలి, సమాధానంగా ఉండటాన్ని కోరుకోవాలి. ఒకరినొకడు ప్రేమించడంలో నేను అచ్చున్నాను అని భావించి ఆ రుణాన్ని తీర్చుకునేటటువంటి పని చేయాలి. ఇదిగో కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తుల మధ్య ఎలాంటి రిలేషన్స్ ఉండాలో అలాంటి రిలేషన్స్ ఉండాలి. అప్పుడు అది భూమి మీద ఉన్నా పరలోకంలో ఉన్నా ఎవరి కుటుంబానికి పిలుచబడదు? దేవుని కుటుంబాన్ని పిలువబడదు. సో అలాంటి దేవుని కుటుంబంలో మనం ఉండాలని ప్రభు మనల్ని ఎక్కడికి చేర్చాడు? సంఘంలోనికి చేర్చాడు. అలా మనం ఉండాలని, అలాంటి కుటుంబ సభ్యులుగా మనం ఉండాలని కోరుతూ ఉన్నాం. సంఘానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాల్ని రానున్నటువంటి రోజుల్లో, అంటే మరలా ఆదివారంలో మనం నేర్చుకోవాలి. ఎందుకు సంఘం గురించి చెప్తున్నాను అని అంటే, అసలు ముఖ్యంగా మనకి సంఘం అనేది భూమి మీద ఎందుకు ఉంది అనేటటువంటి క్లారిటీ లేకపోతే మన గోల్ ఒకటి అవుతుంది, మన క్రిస్టియన్ లైఫ్కి సంబంధించినటువంటి విధానాలు ఒకటి అవుతాయి అన్నమాట. కాబట్టి ఆ రెండు ఒకటే అవ్వాలి. మనం సాధించే గోల్, మనం ఉండేటటువంటి సంఘాన్ని గురించి దేవుని ఆలోచనలు అయి ఉండాలి. అందుకోసం అన్ని విషయాలను చెప్పడం. అందరికీ వందనాలు.